హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో పిల్లలకి ఫేవరెట్ అని చెప్పచ్చు, చాక్లెట్స్ రెసిపీ. ఈ చాక్లెట్స్ మా పాప బర్త్డే కోసం ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీ పిల్లల బర్త్డేస్కి మీరే చాక్లెట్స్ని చేయాలనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. అయితే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ వైట్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ వైట్ కాంపౌండ్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేసి దానిపైన ఈ బౌల్ని ప్లేస్ చేశాను. అండ్ మీరు మెల్ట్ అవుతుందని మిక్స్ చేయడం మానేయద్దు, మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే అడుగుని మెల్ట్ అయ్యి పైన కాంపౌండ్ అనేది మెల్ట్ అవ్వదు. అండ్ అలాగే మనకి ఓవర్ హీట్ తగిలిన చాక్లెట్ ఫ్లేవర్ మారిపోతుంది. కాబట్టి మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ చేయండి. మీకు ఎక్కడైనా లమ్స్ ఉన్నా సరే అవంతా కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం వల్ల ఓవర్ హీట్ వచ్చేస్తుంది, చాక్లెట్ కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి నేను చూపించిన ప్రాసెస్లో చేయడం వల్ల మీ చాక్లెట్ టేస్ట్ అస్సలు చేంజ్ అవ్వదు, మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఇలా పూర్తిగా వైట్ కాంపౌండ్ మెల్ట్ అయిన తర్వాత బటర్ అనేది యాడ్ చేయాలి. నేను స్కిప్ చేసేసాను. మీరు 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేయడం వల్ల చాక్లెట్ షైనింగ్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా మెల్ట్ అయిన వైట్ కాంపౌండ్ని సైడ్ పెట్టుకొని వేరొక బౌల్లో 1 కప్ మిల్క్ కాంపౌండ్, 1/2 కప్ డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి. నేను తీసుకున్న బౌల్ చిన్నది అయిపోయింది, మీరు పెద్దదే తీసుకోండి, ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది ఆవిరిపోకుండా ఉండడం వల్ల. అండ్ మీరు ఈ 2 కాంపౌండ్స్ రేషియో అనేది ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్తోనే చాక్లెట్ చేయొచ్చు, ఓన్లీ మిల్క్ కాంపౌండ్తోనే చాక్లెట్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ డార్క్ కాంపౌండ్తో చేయడం వల్ల కొద్దిగా చేదు అనేది వస్తుంది. ఇలా 2 కాంబినేషన్స్లో చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేస్తూ మెల్ట్ చేసుకోండి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేస్తున్నాను. బటర్ కూడా మన కాంపౌండ్ వేడికి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ సెపరేట్గా ఎక్కువసేపు అస్సలు మిక్స్ చేసి మెల్ట్ చేయొద్దు, చాక్లెట్ అనేది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ చాక్లెట్స్ ప్రిపరేషన్ కోసం సిలికాన్ మౌల్డ్ మిక్కీ మౌస్ షేప్ది తీసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ షేప్లో బాడీకి వైట్ కాంపౌండ్ ఫిల్ చేసి నెక్స్ట్ ఇయర్స్కి డార్క్ కాంపౌండ్ది ఫిల్ చేస్తాను. అలా ఫిల్ చేసిన తర్వాత చిన్నగా చాప్ చేసిన బాదం అండ్ అలాగే క్యాష్యూని కూడా ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను రోస్ట్ చేశానండి సిమ్లోనే. మనం రోస్ట్ చేయడం వల్ల నట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ డార్క్ కాంపౌండ్తో ఫిల్ చేసేస్తున్నాను. మీకు ఎక్కడైనా మౌల్డ్కి పైన అయినా పర్వాలేదు, మనం డీమౌల్డ్ చేసినప్పుడు మనం వాటిని ఈజీగానే రిమూవ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో మొత్తం మౌల్డ్లో చాక్లెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ హార్ట్ షేప్ సిలికాన్ మౌల్డ్లో వైట్ కాంపౌండ్తో సెపరేట్గా చాక్లెట్స్ చేస్తున్నాను. అండ్ అలాగే డార్క్ కాంపౌండ్ మిల్క్ చాక్లెట్తో సెపరేట్గా చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా వైట్ కాంపౌండ్ని కొద్దిగా ఫిల్ చేసుకొని నెక్స్ట్ మనం రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మళ్ళీ వైట్ చాక్లెట్తో ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో డార్క్ కాంపౌండ్ మిల్క్ చాక్లెట్తో కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకున్నాను. వెదర్ కూల్గా ఉంటే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ 10 మినిట్స్కే చాక్లెట్ అనేది ప్రిపేర్ అవుతుంది. నాకు వెదర్ హాట్గా ఉండడం వల్ల నేను రిఫ్రిజిరేటర్లో 5 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్కే చాక్లెట్స్ అనేవి రెడీ అయ్యాయండి. చాలా ఈజీగా డీమౌల్డ్ అవుతాయి. మనకి ఎక్కడైనా ఎక్సెస్ ఉన్న చాక్లెట్ని కూడా మనం ఈజీగానే రిమూవ్ చేసేయచ్చు. అండ్ మిక్కీ మౌస్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది. మీరు ఇలా డిఫరెంట్ షేప్ చేసినప్పుడు ఎక్కడైనా బ్రేక్ అయినా సరే పర్వాలేదు, మనం జస్ట్ కొద్దిగా ఆ పార్ట్కి హీట్ చేస్తే మళ్ళీ మనం స్టిక్ చేయగలుగుతాము. మళ్ళీ ఒకసారి రిఫ్రిజిరేటర్లో పెట్టండి, సరిపోతుంది. నాకైతే మిక్కీ మౌస్ షేప్లు అన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి. మీకు ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం స్టిక్ చేసుకోండి, సరిపోతుంది.
ఈ చాక్లెట్స్ని ఫుడ్ వ్రాపర్తో కానీ చాక్లెట్ వ్రాపర్స్తో కానీ నీట్గా ఫోల్డ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నేను మిక్కీ మౌసెస్కి వ్రాపర్స్తో ఫోల్డ్ చేశాను, ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది. ఇలా మన పిల్లల బర్త్డేస్కి మనమే చాక్లెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మన దగ్గర ఉండాల్సినవి కాంపౌండ్స్ మాత్రమే. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంటర్ సాగర్.